నమస్తే అండి. సో, ఈరోజు అమ్మవారిని వాటర్ క్యాన్ యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపించబోతున్నాను. ఏం లేదండి, ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తో నేను అమ్మవారిని ప్రిపేర్ చేశాను. సో, ఎలా తయారు చేశాననేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. నేను యూజ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే, ఒక వాటర్ క్యాన్ తీసుకున్నాను, ఒక ఫోటో ప్రింట్ కాపీ తీసుకున్నా, కలర్ ఫోటో ప్రింట్. ఎలానో ఇప్పుడు నేను చూపిస్తాను. సో, మీ దగ్గర శారీ ఉంటే శారీ ఫోల్డ్ చేసి ఇలా కుచ్చులు పెట్టచ్చు. లేదు అంటే నా దగ్గర కాజమ్మ లెహెంగా కొత్తది ఉంది కాబట్టి సో కాజమా లంగా యూజ్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి వేస్ట్ బెల్ట్ వడ్డానం లాగా, సో మన దగ్గర వేస్ట్ బెల్ట్స్ ఉంటాయి కదా, వడ్డానం పెట్టాను. తర్వాత ఏంటంటే నెక్లెస్ను కాసుల మాల వేశాను అమ్మవారికి మెడలాగా. సో ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి ఫోటో ప్రింట్ తీసానని చెప్పాను కదా, ఆ ఫోటో ప్రింట్ నార్మల్ పేజ్ పక్కన చూసారు కదా అమ్మవారిది ఫోటో ఎలా ఉందో, అలాంటి అమ్మవారిది ఓన్లీ ఫేస్ వరకు ఫోటో తీయించి ఆ వాటర్ క్యాన్ రౌండ్గా ఉంది కదా పైన, అక్కడ అలా ప్లేస్ చేశానండి. ప్లేస్ చేశాక ఏంటంటే అమ్మవారికి వార్ని కట్టాను, వార్ని కట్టి జడపెట్టాను. సో పైన పువ్వులు అది కోన్లా పెట్టాను అనమాట ఫోటో, సో దట్ పువ్వులు పైనుండి మనం పెట్టచ్చు అని చెప్పి. సో ఇంత సింపుల్గా అమ్మవారిని 5 minutesలో రెడీ చేసేయచ్చండి మనం. సో ఇంట్లో వాటర్ క్యాన్ కానీ ఉంటుంటే ఇది ట్రై చేయండి, ఎక్కువ ఏమి ఇబ్బంది పడక్కర్లేదు మీరు. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇంకా జున్ను కాజు ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతూ ఉండండి. ఇంకా బోల్డ్ టిప్స్, ఇంకా హోమ్ మేడ్ క్రాఫ్ట్స్ అవి కూడా చెప్తూ ఉంటాను. సో పైన అయితే అమ్మవారి వెనకతల డెకరేషన్ ఏంటంటే చున్నీస్ తీసుకొని నేను పిన్స్ పెట్టానండి. అలా అంటే మేకలు ఉంటే మనం మేకలకు కూడా అలా అరేంజ్ చేసేసుకోవచ్చు. సో కాజమ్మ లెహంగా వచ్చి నేనే స్టిచ్ చేయించుకున్నాను. జడ వచ్చేసరికి వైజాగ్ పిఎం పాలెంలో బ్యూటీ వరల్డ్ ఉంటుంది, అక్కడ నేను తీసుకున్నాను. అండ్ కాజమ్మ వేస్ట్ బెల్ట్ వచ్చేసరికి అది అపూర్వ వస్త్రాలయ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో కాసుల మాల వచ్చేసరికి తిరుపతి అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారి టెంపుల్లో తీసుకున్నాను. వైట్ కుందన్స్ది మాత్రం అహ్మదాబాద్లో జాబ్ ఆన్ సైట్ వెళ్ళినప్పుడు ఇప్పుడు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అంతేనండి. సో ఏం లేదు, ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా అమ్మవారిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇంకా అమ్మవారిది హ్యాండ్లో పెడదాము అని చూసాను కానీ నాకు అది రాలేదు. సో ఇంకా అందుకని ఇలా ఉంచేసాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట లైఫ్లో అసలు ప్రిపేర్ చేయడం అమ్మవారిని. సో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కూడా, నాకు అసలు తెలీదు. ఇదే ఫస్ట్ వరలక్ష్మి అమ్మవారి వ్రతం నేను చేయడం. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే నేను ఇంకా అలా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఏం లేదండి, జస్ట్ 5 minutesలో మనం ప్రిపేర్ చేసేయచ్చు. సో మీకు ఈ టిప్ నచ్చిందంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు హస్బెండ్కి మేము సర్ప్రైజ్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడే హస్బెండ్ వచ్చారు, డోర్ నాక్ చేశారు. సో వెళ్తున్నాము. సో వాళ్ళిద్దరు ఎగ్జైట్ అవుతున్నారు, మమ్మీ చేసింది అని. ఏం చేసిందో చెప్పలేదు కానీ వీఆర్ వెయిటింగ్ అనమాట. మామిడాకులు దొరికాయండో. సో యాక్చువల్లీ ఇక్కడ ఫ్లోరిడా, సో మ్యాక్సిమం ట్రాపికల్ వెదరే. సో మనకున్న ట్రీస్ అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. సో అందుకని మామిడాకులు తెమ్మంటే మా కమ్యూనిటీలో ఉన్నాయి. సో మామిడాకులు తీసుకొచ్చారు. సో వెయిటింగ్. ఇప్పుడు డాడీకి చూపించబోతున్నాం. అండ్ విల్ సీ హస్బెండ్స్ రియాక్షన్ ఎలా ఉంది అని చెప్పి. ఓకేనా. వావ్, నైస్ నైస్, సూపర్. బాగున్నారా? బాగా చేశారు. అంతా మీ పిల్లల పుణ్యం. అంత పొగిడాక మనం గాల్లో తేలకుండా ఉండలేం కదా, ఖచ్చితంగా గాల్లో తేలి మళ్ళీ కాసేపు ఆగి అక్కడ మామిడాకులు అవన్నీ పెట్టి అరేంజ్ చేసి డెకరేట్ చేసేసాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అన్నీ తెచ్చుకున్నాం కానీ పూజ ఐటమ్స్ ఒక కొబ్బరికాయ దొరకలేదు. సో కొబ్బరికాయ కొంచెం దొరుకుతుందేమో అని ఆ ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. స్టార్ట్ అయ్యాము కొబ్బరికాయ వెతుక్కొని తెచ్చుకోవడానికి. అమ్మయ్య ఫైనల్లీ దొరికిందండి కొబ్బరికాయ. సో కొబ్బరికాయలో నీళ్ళు ఉన్నాయా లేవా అని తెగ టెస్ట్ చేసేస్తున్నాను, అసలు కొబ్బరికాయ అయినా కాదా ఏంటి అని. బికాజ్ అక్కడ మాకు కోకోనట్ అని పెట్టలేదు, సో మదర్ నేమ్ పెట్టారు. ఇంకా అందుకని యాక్చువల్లీ ఇవి ఏంటంటే మెక్సికన్ స్టోర్. సో మెక్సికన్ స్టోర్లో జనరల్ ఏంటంటే మనకి ఇండియన్ స్పైసెస్, ఇండియన్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. సో ఒక కొబ్బరికాయ $2.5 అన్నారు. హస్బెండ్ 2 తీసుకుందాం అంటే 2 ఎందుకు, ఒకటి చాలన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నాకు ఆయిల్ కావాలి, పూజ ఆయిల్. యాక్చువల్లీ నెయ్యి యూజ్ చేసేస్తున్నాను, ఆయిల్ దొరక, అందుకని చెప్పి ఆయిల్ వెతుక్కున్నాను కానీ అక్కడ ఆయిల్ దొరకలేదు. బికాజ్ మనకి కావాల్సిన సెసమే ఆయిల్, నువ్వుల నూనె నాకైతే ఎక్కడ దొరకలేదు. సో మళ్ళీ వేరే దూరంగా వెళ్ళి ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. సో అయిపోయింది షాపింగ్. పిల్లలకి లాలీపాప్స్ ఇచ్చారు. కమాన్, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అసలు లాలీపాప్స్. మన కాజ్గాడ్ అయితే ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే మనం స్టోర్స్కి వస్తే లాలీపాప్ను చేతికి స్టిక్కర్ చూసారు, స్టిక్కర్ ఒకటి పెడతారనమాట పిల్లలకి. సో పిల్లలు లాలీపాప్స్ అవి తింటున్నారు. ఇంకా వీఆర్ రిటర్నింగ్ హోమ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఇంకా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అంతా. పూజ రోజు మార్నింగ్ స్టార్ట్ అయిందండి. కాజమ్మని రెడీ చేసేసా, రిఫా ఫ్యాషన్ నుంచి డ్రెస్ తీసుకున్నా, రెడీ చేసేసా. మేడం గారు రెడీ అయిపోయారు. సో మేడం గారు ప్రిన్సెస్ ప్లేస్ అనమాట. అది మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉండుంటే మ్యాక్సిమం మేడం గారిని కాజమ్మని ఇక్కడే కూర్చోబెట్టి నేను వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటాను. సో బేసికల్ ఏంటంటే నేను వంట చేస్తుంటే మేడం గారు నా పక్కన కూర్చుంటారు. ఇక్కడ వంటలు అవుతున్నాయి, అక్కడ మేడం గారు కూర్చున్నారు.
క్యూట్ మేడం. హాయ్ చెప్పు, నమస్తే చెప్పు అందరికి. నమస్తే. సో ఆల్మోస్ట్ 5 ఐటమ్స్ చేస్తానండి. బూర్లు, గారెలు, పులిహార, పరవన్నం, ఇంకొకటి ఏంటబ్బా శనగలు. ఈ 5 ఐటమ్స్ చేసేసాను. ఫస్ట్ వినాయకుడిని చేసి పెడుతున్నాము. కాజమ్మకి కుడి చేత్తో పెట్టాలంటే తెలియక టెన్షన్లో పడేసింది. సో ధైర్యంగా కామ్గా కూర్చొని నేనే పెట్టాను. సో పసుపు వినాయకుడిని చేసేసాను. ఇంకా అంతా రెడీ. హస్బెండ్ ఆ రోజు పర్మిషన్ తీసుకొని వచ్చారు పాపం ఆఫీస్ నుంచి, అందుకే ట్యాగ్తో ఉన్నారు. సో కంగారు పడకండి, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బేసికల్ తను అర్జెంట్గా వెళ్ళిపోవాలి అంటే ఇంకా ఫాస్ట్గా పూజ అంతా రెడీ చేసేసి పెట్టేశాను. యాక్చువల్లీ జున్ను నా అప్పుడే స్కూల్ నుంచి తీసుకొని వచ్చారు. సో ఇంకా అందుకని ఒక 10 minutes ఉండండి, ఇప్పుడే దీపం పెట్టేద్దామని చెప్తే ఉన్నారు. సో దీపం పెట్టేసి ఇంకా స్టార్ట్ అవ్వండి అని చెప్పాను అనమాట. సో ఓకే అన్నారు. యాక్చువల్లీ కాల్లో ఉన్నారు, కాల్ మాట్లాడుతూ చేస్తున్నాను, అందుకే నేనేమి ఆడియో రికార్డింగ్ ఏం చేయట్లేదు. సో ఇదిగోండి పూజ. ఏదైనా ఇద్దరం కలిపి దీపం పెట్టే ఆనందమే వేరు కదండి. సో ఇది మాకు పెళ్ళైన కొత్తలో నాకు గుర్తొస్తుంది అనమాట. పెళ్ళైన కొత్తలో అయితే రోజు ఆల్మోస్ట్ దేవుడికి దండం పెట్టుకొని ఇద్దరం స్టార్ట్ అయ్యాము. ఇద్దరం సేమ్ ఆఫీస్ అనమాట. సో వెనకట్ల ఆఫీస్, యాక్చువల్లీ ఆఫీస్ వెనకట్లే మాకు హౌస్ దొరికింది పంజాగుట్టలో. సో చాలా బాగుండేది. అలా ఇద్దరం పూజ చేసుకొని అలా ఆఫీస్కి స్టార్ట్ అవ్వడం ఒకేసారి, అవన్నీ ఫీల్స్ నాకు గుర్తొచ్చాయి అనమాట. ఎందుకంటే అమెరికా వచ్చాక నేను ఇదే పూజ చేయడం అండి. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ వరకు పూజ చేయకూడదు, సో డ్యూ టు ఫ్యూ రీజన్స్. సో అందుకని ఇప్పుడు పూజ స్టార్ట్ చేశాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం పెళ్ళయ్యాక ఇయర్ కుదరలేదు డ్యూ టు సమ్ రీజన్స్. సో ఇప్పుడు కుదిరింది అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నెక్స్ట్ పిల్లలకి మనం ఇచ్చేవి ఏంటండి, మనం తర్వాత చెప్పేవి ఎథిక్స్, ఈ ట్రెడిషన్సే కదా. సో అదే ఇంకా దట్స్ వాట్ ఐ ఫీల్. పూజ అయితే చేస్తున్నాము. జున్నుకి ఓం గం గణపతి చెప్తుంటే జున్ను అది రిపీట్ చేస్తున్నాడు. నెక్స్ట్ అమ్మవారికి తాంబూలం పెట్టేశాను, కాజంకి తాంబూలం ఇచ్చేసాను. తర్వాత ఇంకొకరు మా నైబర్ ఉన్నారనమాట, ఇండియన్సే. సో వాళ్ళకు కూడా ఒక తాంబూలం, మొత్తం 3 తాంబూలాలు ఇచ్చారనమాట ఈరోజు. సో ఇలా మా వరలక్ష్మి వ్రతం అయిందండి. సో అమ్మవారికి యాక్చువల్లీ ఆకు అరిటాకు అనుకున్నారేమో కాదు, ఇంటి బయట ఏదో ఒక ఆకు ఉందనమాట. అది సేమ్ అరిటాకు లానే ఉంది. సో అలానే ఉంది కదా అని చెప్పి అమ్మ ఏమనుకోకండి అని పసుపు నీళ్ళు జల్లి ఆ ఆకు కడిగేసి అలా పెట్టేశాను. హస్బెండ్ అంటున్నారు అసలు 4 hours ఇన్ని వంటలు ఎలా చేసావు. నాకు కూడా తెలియదు, అమ్మవారే చేయించుకున్నారు అనిపించింది. మమ్మీ వాళ్ళు అదే అన్నారు, అలా ఎలా చేసేసావురా అంటే నాకు తెలియదు. బేసికలీ నేను చెయ్యాలి అనుకున్నాను అంతేనండి. అమ్మవారే చేంజ్ చేసుకున్నారు అంత చక్కగా, చాలా 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 చక్కగా అయింది. అమ్మ ఆ రోజైతే నేను చాలా థ్యాంక్ఫుల్ అమ్మ అనుకున్నాను. మీరు కూడా మీ పూజ ఎక్స్పీరియన్సెస్ అవి షేర్ చేసుకోండి అండ్ నాకు కమెంట్స్లో పెడుతూ ఉండండి. ఏంటి, ఏ వీడియోస్ చేయాలి, నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు ఇంకా ఇష్టపడతారు అనేది. సో యాక్చువల్లీ ఏమనిపిస్తే అదే చేస్తే అదే యూట్యూబ్ వీడియో అని చెప్పారు. సో నాకు అనిపించిందల్లా మాట్లాడుతున్నాను నేను. సో ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ అవుతూ ఉండండి. కాజమ్మ అల్లరి, జున్ను నాలెడ్జ్ షేరింగ్, మై వ్లాగ్స్ అన్నీ కలిపి అప్లోడ్ చేస్తున్నాను నేను. సో మీ అందరికీ ఏవి నచ్చుతున్నాయో అవి కమెంట్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే ఇష్టమో ఏంటి అనేది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ అస్ అండ్ మేకింగ్ అ ఛానల్ ఎ సక్సెస్ఫుల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ ఐ థింక్ 46,000 followers వచ్చేసారు మనకి. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండ్ హ్యాపీ శ్రావణ శుక్రవారం అండ్ హ్యాపీ డే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జున్ను కాజు వరల్డ్.